న్యాయస్థానాలలో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏ కేసులోనైనా అన్ని కోణాలలో విచారణ జరిగినప్పుడే న్యాయం లభిస్తుందని, పేదవాడికి అన్యాయం జరగకుండా బెజవాడ బార్ అసోసియేషన్ కృషి చేయాలని కోరారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బెజవాడ బార్ అసోసియేషన్ వార్షికోత్సవం నిన్న నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏ కేసులోనైనా అన్ని కోణాల్లో విచారణ జరిగినప్పుడే న్యాయం లభిస్తుందని చెప్పారు. పేదవాడికి అన్యాయం జరగకుండా బెజవాడ బార్ అసోసియేషన్ కృషి చేయాలన్నారు. న్యాయవాదులు సమాజ నిర్మాణకర్తలని పేర్కొన్నారు. బెజవాడ బార్లో వ్యవసాయ, పేద, మధ్యతరగతికి చెందిన న్యాయవాదులు ఎందరో ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఎన్నో చారిత్రాత్మక తీర్పుల్లో భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని తెలియజేశారు. న్యాయవాద వృత్తిలో తనను ప్రోత్సహించిన వారిని ఎప్పటికీ గుర్తు చేసుకుంటానని తెలియజేశారు. ఈ బార్ అసోసియేషన్కు ఎంతో చరిత్ర ఉందని గవర్నర్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో హైకోర్టును నెలకొల్పేందుకు బెజవాడ బార్ ఎంతో కృషి చేసిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అన్నారు. అనంతరం ఇటీవల బీబీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలో గెలుపొందిన న్యాయవాదులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా జడ్జ్ అరుణ సారిక, విజయవాడ ఎంఎస్జే కోర్టు న్యాయాధికారి ఏ సత్యానందం, బీబీఏ అధ్యక్షుడు సుందర్, జనరల్ సెక్రటరీ జె శ్రీధర్, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, సభ్యులు చలసాని అజయ్ కుమార్, సుంకర రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Legal profession is a noble profession as it upholds and protects the law. The Indian legal profession is one of the largest in the world and plays an important role in the administration of justice in the world's largest democracy. The lawyer plays an important role in the maintenance of peace and order in the society, which are necessary for the very existence of the society. By virtue of the experience gained in daily application and interpretation of law, lawyers are best aware of the legal system. An advocate is an officer of the court. An advocate is an officer of the court, right? Bejwada Bar Association and members of the High Court Bar Association also. Here SRP gar is there, Ajay Kumar gar is there, so many seniors are there. My respectful appeal to all of them is, please do come to the courts, whether you have work or not. To all the seniors, whether you have work or not, please come to the court, because that makes a lot of difference. Your presence makes a lot of difference. And in order to facilitate the Learned Senior Council to do so, what we should do is the issue. What the bar and bench should do is the issue. Both bench and bar should treat them with utmost respect. Utmost respect they should be treated. ఎందుకంటే వాళ్ళే మన జాతి సంపద. మంగళగిరి నియోజకవర్గంలో 200 వైసీపీ నేతల కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. మంగళగిరిని గోల్డ్ హబ్గా తీర్చిదిద్దుతామని లోకేష్ అన్నారు. పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు మంగళగిరికి తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు. స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజలు లోకేష్కు విన్నవించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో మంగళగిరికి చెందిన 200 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారందరికీ లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని గోల్డ్ హబ్గా తీర్చిదిద్ది స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ 29 రకాల సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళగిరికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకం, వేధింపులు, సహాయ నిరాకరణతో అవన్నీ తరలిపోయాయన్నారు. సమర్థుడైన శాసనసభ్యుడు లేకపోవడంతో రాష్ట్రం నడిబొడ్డున ఉన్న గత 10 ఏళ్లుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి 2,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు.
కృష్ణానది పక్కనే ఉన్న నియోజకవర్గ ప్రజలకు కనీసం తాగునీరు అందించలేకపోయారని దుయ్యబట్టారు. తాగునీటి సమస్య పరిష్కారానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పైప్ లైన్ పనుల్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక నిలిపివేసిందని మండిపడ్డారు. 2 నెలలు ఓపిక పట్టండి, మా ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే మంగళగిరి పరిధిలో అన్ని ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. ప్రతి పంచాయతీలో డ్రైనేజ్ సమస్యకి శాశ్వత పరిష్కారం రావాలంటే భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. ఈరోజు ఏమవుతుంది, సిమెంట్ డ్రైన్ వేసిన మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది. పొద్దున వాళ్ళకి మనకి తగాదా. అవునా కదా తల్లి? మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మన గ్రామం కాదు, మన నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత నాది. రెండోది తాగునీరు. అన్ని గడపలకి పైప్ లైన్ వేయాలా, పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనేది మా లక్ష్యం. మూడోది రోడ్లు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, మీకు బాగా తెలుసు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. రోడ్లు పడతాం ఖాయం, దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదు. మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చి మన గ్రామం చూసి అబ్బా ఏముందిరా ఈ గ్రామాన్ని అసూయపడే విధంగా చేసే బాధ్యత నాది. కంటికి రెప్పలా రక్షణగా ఉండి కాపాడాల్సిన కన్న తండ్రులు కళ్ళు మూసుకుపోయి కామాంధులుగా మారి కన్న కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడటం విస్మయానికి గురిచేస్తుంది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వారం రోజుల్లోనే జరిగిన 2 ఘటనలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుసకు కూతురైన ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. బాపులపాడు మండలం తిప్పనగుంటకు చెందిన చౌటపల్లి సుధీర్ స్థానికంగా ఓ న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. గన్నవరానికి చెందిన వితంతువును సుధీర్ వివాహం చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే 19 ఏళ్ల కూతురుంది. వరుసకు కూతురయ్యే ఆమెను గత 7.5 క్రితం లొంగదీసుకుని సుధీర్ శారీరక సంబంధం నడుపుతున్నాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని, తాను చనిపోయి అందరి పేర్లు రాస్తానని బెదిరింపులకు దిగుతూ కోరికలు తీర్చుకుంటున్నాడు. వారం రోజుల కిందట యువతి ఫోన్కు వేరే వ్యక్తి నుంచి సందేశం రావడం చూసి ఫోన్ లాక్కుని ఆమెను సుధీర్ కొట్టి గొడవకు దిగాడు. దీంతో ఆమె అసలు విషయాన్ని తల్లికి తెలియజేసింది. అనంతరం బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు సుధీర్పై సెక్షన్ 376(2)N 323(506) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ధైర్యంగా ప్రజలను ఓట్లడిగే సత్తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఇచ్చారని మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో వివక్ష లేని పాలనతో ప్రతి ఇంటా సంక్షేమ పథకాలు అందించామన్నారు. జన్మభూమి కమిటీలతో దోచుకున్న టీడీపీ నాయకులకు ప్రతి ఇంటికి వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించాలని కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి చిలకలూరిపేటలో ప్రజాగలం పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో గృహ నిర్మాణం, మంచినీటి సరఫరా, ఆరోగ్యానికి సంబంధించిన విభిన్న పథకాలు ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా అమలు చేస్తుందని ప్రధాని కొనియాడడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ట్రాక్ రికార్డుకు అద్దం పడుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో గృహ నిర్మాణం, మంచినీటి సరఫరా, ఆరోగ్యానికి సంబంధించిన విభిన్న పథకాలు ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా అమలు చేస్తుందని ప్రధాని కొనియాడటం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ట్రాక్ రికార్డుకు అద్దం పడుతుందని రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్సీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి తెలియజేశారు. ప్రతిపక్ష కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ పూర్తిగా విఫలమైందని, ప్రజల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సభలో కొత్త వాగ్దానాల ఊసేలేదని, పాత వాగ్దానాలకు సంబంధించి ఎలాంటి తీర్మానం లేదని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రస్తావనే లేదన్నారు. మొత్తంగా ప్రజా సమస్యలు అర్థం చేసుకోవడంలో కూటమి పూర్తి వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ డైరెక్ట్గా చెప్పలేదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని, అంటే చెప్పుతో కొట్టినట్లు చెప్పలేదనా, చెప్పుతో కొట్టినట్లే చెప్పిస్తామని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. ఇంకా 50 రోజులు ఉందని, ప్రధాని చాలాసార్లు వస్తారని, రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే అర్థం కాదా అంటూ మండిపడ్డారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సొంత చెల్లెళ్ళే మా అన్నకు ఓటేయొద్దని చెప్తున్నారంటే ఇంతకు మించిన అవమానం జగన్ రెడ్డికి ఏముంటుందని ప్రశ్నించారు. ఆయన తల్లిని నీచంగా మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఉరి తీయాలన్న ధర్మాన ఆయన దగ్గరే మంత్రులుగా ఉన్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రం కోసం ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ కలిస్తే తప్ప జగన్ సొంత చిన్నారను గుండెపోటుతో ఆయన టీవీలో చంపేశారని, సిబిఐ గొడ్డలిపోటని తేల్చిందని, అయినా సిగ్గు లేకుండా నిందితుడికి కడప ఎంపీ టికెట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజ్ కానీ, లేదా స్కూల్ బిల్డింగ్ కానీ, సచివాలయం కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, వెటనరీ బిల్డింగ్ కానీ, లైబ్రరీ బిల్డింగ్ కానీ 90% నిధులు కేంద్రం ఇచ్చినది వాస్తవం కాదా? పక్కనే మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చినది నిన్న మోడీ గారు స్పష్టంగా ఏమేమి ఇన్స్టిట్యూషన్లు ఇచ్చినది ఆ రోజు మళ్ళీ ఇచ్చినది వాస్తవం కాదా? అంటే మోడీ గారు డైరెక్ట్గా చెప్పలేదన్నాడు. అంటే చెప్పుతో కొట్టినట్టు చెప్పలేదనే, చెప్పుతో కొట్టినట్టే ఇప్పుడు చెప్పిస్తాం. ఇంకా 53 రోజులు ఉన్నది ఎలక్షన్లు. చాలాసార్లు వస్తారు రాష్ట్రానికి. కేంద్రం పెద్దలు మేము అందరం కలిసి మీరు కోరుకుంటున్నారు కదా, ఇట్లా కాదు ఎట్లా చెప్పాలని ఇప్పుడు అర్థం కాదా? డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే అర్థం కాదా? ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది. పాల్ వినతిపై నిర్ణయం తీసుకుని తగు ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్పై హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది. పిటిషనర్ కేఏ పాల్ నేరుగా వాదనలు వినిపిస్తూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిందని, ఏపీలో ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు మధ్య 21 రోజుల గడువు ఉందన్నారు. ఈ మధ్యలో ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడే అవకాశం ఉందని వివరించారు. గతంలో 4000 ఈవీఎంలను రీప్లేస్ చేశారనే ఆరోపణలు వచ్చాయని, దీనిపై పోలీసు కేసులు నమోదయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని పిటిషనర్ పోరాడుతున్నారంది. కేఏ పాల్ ఇచ్చిన వినతిపై తగు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ విజయ్ కూడిన ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర సీఈఓను ఆదేశించింది. ప్రజాగళం విజయంతో జగన్ వెన్నులో వణుకు మొదలైందని, కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్పై బీసీల్లో హర్షం వ్యక్తమవుతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. మంగళగిరిలోని టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. చిలకలూరిపేటలో ప్రజాగళం సభ జాతీయ రహదారిపై సుమారు 20 కిలోమీటర్లకు పైగా వాహనాలు స్తంభించడం ఇందుకు ఉదాహరణ అన్నారు. సభకు 10 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యారని, ఇంత భారీగా జరుగుతున్న సభ విషయంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చామని చెప్పుకునే జగన్ రెడ్డి స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కుదింపుపై సమాధానం చెప్పాలన్నారు. లక్షలాది మంది, దాదాపు 5 లక్షల మంది పైనే నిన్న సభకు ఇచ్చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత కసిగా ఉన్నారు, ఈ వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ఎంత కసిగా ఉన్నారనే దానికి నిన్న జరిగినటువంటి సభ ఒక ఉదాహరణ. ఈరోజు ఈ ప్రజాగళం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సభలు నిర్వహిస్తాం. నిజంగా ఈరోజు ఈ ముఖ్యమంత్రికి దడపడుతూ ఉంది. అక్కడ సభ జరుగుతూ ఉంటే ఇక్కడ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. ఏం మాట్లాడారు అక్కడ నిన్న ప్రధాని గారు? చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? అసలు ఇవేమీ లేకుండా అక్కడ ఎవరూ లేరు, మాట్లాడకుండానే వీళ్ళు ప్రెస్లు పెట్టి మాట్లాడేస్తూ ఉన్నారు. అంటే అంత భయం పుడుతూ ఉంది ఈ ముఖ్యమంత్రికి. ఇవాళ వాళ్ళ అనుయాయులతో ఇవాళ మంత్రివర్గం మొత్తం కూడా ఫెయిల్ అని చెప్పి, అవినీతితో కూరుకుపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా, ప్రజలకు వెళ్ళాల్సినటువంటి సందేశం వెళ్ళిపోయింది, మైకులు కట్ చేయాలని ప్రయత్నం చేసినా చాలా ఓర్పుగా ప్రధానమంత్రి గారు కూడా ఆయన చెప్పాల్సినటువంటి సందేశాన్ని 2014 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఆయన ఏ ప్రాంతాల్లో ఏమేమి ఇచ్చామనేది చక్కగా ఉదాహరించడం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాల్లో అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారంటే, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై రూపొందించిన పాటను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్, టీడీ జనార్దన్, ధూళిపాల నరేంద్రతో పాటు పలువురు నాయకులు నిన్న పాట సీడీని ఆవిష్కరించారు.
దారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పాటను రూపొందించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక 206 మంది కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందారన్నారు. వారి కుటుంబాలను నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో పరామర్శిస్తూ ఆదుకుంటున్నారన్నారు. ఇప్పటిదాకా 10 విడతలుగా 33 రోజుల పాటు 6092 కిలోమీటర్లు ప్రయాణించారని చెప్పారు. 20 పార్లమెంట్, 66 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించి 149 మంది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి బాధితుల కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపారన్నారు. మిగిలిన వారిని ఆదుకోవడానికి ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఉత్తర కోస్తాలోని 1-2 ప్రాంతాలలో రేపు భారీ వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో అనేక జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. ఉత్తర కోస్తాలోని 1-2 ప్రాంతాల్లో రేపు భారీ వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలియజేశారు. దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ పొరుగు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో అనేక జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వరకు మరో ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో బుధవారం అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. విధ్వంసంతో జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. చంద్రబాబు కృషితో పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు తెస్తే జగన్ విధ్వంసంతో జాతికి ద్రోహం చేశారన్నారు. వైసీపీ సర్కారులో జలవనరుల శాఖ 2 మంత్రులు జగన్ కనుసన్నల్లోనే చేతగాని అసమర్థులుగా మారారన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు కృషితో పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు తెస్తే జగన్ విధ్వంసంతో జాతికి ద్రోహం చేశారన్నారు. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన జగన్ పాలన డయాఫ్రమ్ వాల్ విధ్వంసంతో ముగిసిందన్నారు. కేంద్రం పోలవరానికి ఇచ్చిన 2,500 కోట్ల రూపాయల నిధులు నిర్వాసితులకు ఇవ్వకుండా దారి మళ్లించారన్నారు. వైసీపీ సర్కార్లో జలవనరుల శాఖ 2 మంత్రులు జగన్ కనుసన్నల్లో చేతగా అసమర్థుల్లా మారారు. పోలవరాన్ని ముంచేసి జాతికి ద్రోహం చేశారన్నారు. సిఆర్పిఎస్కు నాగార్జునసాగర్ డ్యాంను అప్పగించిన ప్రబుద్ధులు వైసీపీ నాయకులని అన్నారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడి 100% నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేసే జాతీయ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల, నిర్లక్ష్యం వల్ల, దోపిడీ కార్యక్రమంలో భాగంగా రివర్స్ టెండరింగ్ అనే డ్రామా ఆడి ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన జగన్ రెడ్డి పరిపాలన జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యాంలో డయాఫ్రమ్ వాల్ విధ్వంసంతో పరిపాలన ముగిసింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుకి జాతికి ద్రోహం చేశాడు జగన్ రెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే మీ 5 ఏళ్ల నిర్వాహకం 5,825 కోట్లు. వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం 5,825 కోట్లు పనులు చేశారు. 5 ఏళ్ళు మీరు 15 నెలలు డయాఫ్రమ్ వాల్ పనులు ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. మళ్ళీ నొక్కి చెప్తా ఉన్నాను, ఉద్దేశపూర్వకంగా గోదావరి వరదల్ని 2019లో 2020లో ఉద్దేశపూర్వకంగా ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా నిర్మాణం చేశారు. నేనెందుకు ఆ పనులు ముట్టుకోవాలి? నేను రివర్స్ టెండరింగ్ చేస్తున్నా, 1000 కోట్లు తప్పు జరిగింది, మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతాం అని ఎన్నో మాటలు, పిచ్చి మాటలు మాట్లాడారు. మొట్టమొదటిసారి పనిచేసిన ఇరిగేషన్ మినిస్టర్ బుల్లెట్ దిగిందా లేదా అని శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఆ రోజు అహంకారపూరితంగా మాట్లాడిన ఇరిగేషన్ మంత్రి ఇవాళ ఎక్కడున్నాడు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.